మొన్న ఏదైతే కేటీఆర్ గారు విమర్శలు చేశారో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి, మీరు ఏదైతే అప్పుల పాలు చేస్తున్నారు అంటున్నారో, దాదాపు 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి కార్పొరేషన్లో ఇప్పుడు ఒక్క రూపాయి కూడా లేకుండా, వాళ్ళకి పని చేయకుండా, కనీసం ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో తిప్పలు పెట్టిన ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి మా సీఎం గారు 18 గంటలు రోజుకి పనిచేసి, మంత్రివర్గం అంతా పనిచేసి దాన్ని ఒక సరైన దారిలో పెట్టడానికి 6 నిమిషాల కృషి చేస్తారు. అది పబ్లిక్ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్లలో మీరు చూస్తూ ఏదైతే ప్రైమ్ ప్రాపర్టీలు ఉన్నాయో హైదరాబాద్కి, రంగారెడ్డికి సంబంధించి ఎకరాలు అమ్ముకొని వాళ్ళ సొంత సిస్టర్ కంపెనీస్కి, ఆ కంపెనీస్కి దోచిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అంత గమనిస్తుంది. వచ్చిన ఈ 1 ఇయర్ కాలంలో ఎంతో తపనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో తపనతోటి ఒక 18 గంటలు మంత్రివర్గం అంతా పనిచేసి కూడా 6 నిమిషాల కృషి చేస్తారు. 6 గ్యారెంటీలు అమలు చేయడమే మా లక్ష్యం. తప్పకుండా దాన్ని చేరించే మళ్ళీ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, స్థానిక ఎలక్షన్స్ కానీ అప్పుడే మేము పోతామని ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను. అండ్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన ఈ మన హైడ్రా అనేది ఒకటి చర్యలు చేపట్టారు. అంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం దానికి ఉన్నదా? ఇంకా వేరే చాలా సమస్యలు కూడా ఉన్నాయనేసి కూడా. వేరే సమస్యలు ఏం లేవండి. ఇప్పుడు మీరు చూస్తారు వర్షాకాలంలో ఏదైతే మన ఇప్పుడు లోవర్ ట్యాంక్ బండ్ కింద చూసుకోండి, వర్షాకాలం మొత్తం ఇండ్లు కొట్టుకపోతాయి. గుడిసెలతోటి 6 నెలలు 3 నెలలు ఎండలు ఉంటారు, 3 నెలలు వానకుంటారు. అటువంటి పరిస్థితి ఎప్పటి నుంచో ఉంది. దానికి హైదరాబాద్ని సరైన మోడర్న్ సిటీగా దిద్దాలంటే ఫస్ట్ డ్రైనేజ్ పైనే ఫోకస్ చేయాలి, మూసీ పైనే చేయాలి. ఎందుకంటే ఎక్కడ కూడా మూసీ లైన్స్ లేవు, ఉన్నాయి అన్నీ కూడా రోడ్డు పైన వదిలేస్తారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని దీన్ని మంచి ప్రాజెక్ట్ కింద డిజైన్ చేసి పెద్ద ఎత్తున చేస్తున్నారండి. ఇది పబ్లిక్ అందరికి కూడా డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరికైతే నిజంగా అర్హులు ఉన్నారో, వాళ్ళ ఇల్లు గుల్లగొట్టిరో వాళ్ళకి ఇస్తున్నారు కదా. వాళ్ళకి ఇప్పటికే ప్లాట్లు అనౌన్స్ చేసిర్రు, వాళ్ళకి శాంక్షన్ చేసిర్రు. ఇప్పుడు కాలువ చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏం చూసి కట్టుకున్నట్టండి? ఏ డాక్యుమెంట్స్ వెరిఫై చేసారు? 100% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు చేస్తున్నారో అది ప్రజలందరికీ లబ్ధి చెందేలాగా చేస్తున్న ప్రాజెక్టే. అంతే తప్ప ఎవరో సొంత గూటి కోసం చేసే ప్రాజెక్ట్ కాదు. అది అందరూ కూడా గమనిస్తారు. పబ్లిక్ అంతా హర్షం వ్యక్తం చేస్తారు ఇలా రాష్ట్రంలో. అరే ఎన్నడూ లేని మంత్రుల ఇండ్లు గుల్లగొడుతురండి, ఎమ్మెల్యేల ఇండ్లు గుల్లగొడుతున్నారు. మా పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రంని నంబర్ 1గా దిద్దడమే ఆయన లక్ష్యం. అదే దిశగా ఇవాళ రాష్ట్రం అంతా ముందుకు అడుగులేస్తుంది. ఇంకొకటి తీవ్రమైన విమర్శ, సినీ రంగం మీద పగబట్టినట్టుగా ఏదైతే మొన్నటి వరకు అరవింద్ గారి మీద జరిగిన చర్య, అది అయిపోక ముందుకే ఇప్పుడు దిల్రాజు గారి మీద దాడులు, ఇవన్నీ పగబట్టినట్టు రేవంత్ రెడ్డి గారే చేస్తున్నారా, లేకపోతే దీంట్లో ఏదైనా రాజకీయ కుట్రకోణం ఏమైనా దాగి? రేవంత్ రెడ్డి గారు ఎవరిపై పర్సనల్గా పగలేదు. అయినది ఒకటే, తెలంగాణ యువత పక్కదారిన పోవద్దు, డ్రగ్స్కి బానిసలు కావద్దు అని ఆయన లక్ష్యంగా సొంతంగా తన టీంలను పెట్టి డ్రగ్స్కి బాధితులు కావద్దని చేస్తున్న లక్ష్యమే తప్ప, అల్లు అరవింద్ గారు వారి మూవీ వస్తే గవర్నమెంట్కి ఏం ప్రాఫిట్ ఉంటుంది, ఏం లాస్ ఉంటుందంటే సంబంధం లేని సబ్జెక్ట్ అది ఉట్టి రాజకీయ కోణంలో చూస్తారు తప్ప రేవంత్ రెడ్డి గారికి అది సంబంధమే లేదు. అది డిపార్ట్మెంట్కి సంబంధం, డిపార్ట్మెంట్ చూసింది. ఆ రోజు అంతమంది తొక్కిసలాటలో ప్రాణం పోయింది ఎవరు చూస్తలేరు. కానీ ఎంతసేపు సెలబ్రిటీ అంటారు. ఆ ప్రాణం పోయిన దగ్గరికి ఆ హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా పోయిర్రా? టీఆర్ఎస్ లీడర్లు, మా నాయకులు చాలామంది పోయారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది పోయారు. అదేవిధంగా అల్లు అర్జున్కి ఏమైందండి? ఒక ఫ్రాక్చర్ అయిందా? ఏమైనా అయిందా? ఎందుకు వందలాది మంది క్యూ లైన్లు కట్టుకొని అల్లు అర్జున్ ఇంటికి పోతురు? అదే ఒక ప్రాణం పోయిన బాధితులకి ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఏమన్నా చేసిర్రా? మేము చేస్తుంటే మాకు అడ్డుకుంటారు. ఆడికైనా కానీ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిర్రు. అవన్నీ ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాట ప్రకారం జరుగుతుంది. ఇంకొకటి, బీజేపీ నేతలు ఈ మధ్యలో కేటీఆర్ గారి ఈ కార్నేసి అరెస్ట్ అయితే ఏదైతే ఉందో అది లుట్టపీస్ కేసు అనేసి కేటీఆర్ ప్రస్తావించారు. కాదు కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీకి కేసీఆర్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా డబ్బులు పంపించారు, అందుకనే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు కేటీఆర్ మీద చర్యలు తీసుకోలేకపోతుందని కూడా ఇది ఎంతవరకు?
ఇది ఈ కార్ రేస్ గతంలో కూడా జరిగింది. దాంట్లో కుంభకోణం జరిగినట్టు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్ ప్రకారమే కదండి డిపార్ట్మెంట్ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు, వారిపై యాక్షన్ తీసుకుంటున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకు బాండ్స్ టీఆర్ఎస్ పార్టీ కంపెనీకి పోయినాయి అదే సమయంలో? అంటే పార్టీ ఫండ్ ఇస్తున్నట్టే కదా టీఆర్ఎస్కి. ప్రైవేట్ సంస్థలు పార్టీ ఫండ్ ఇస్తున్నట్టే కదా. తక్షణం అదే సమయంలో పోవాలని ఏముంది? అందరూ గమనిస్తున్నారండి ప్రజలు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలు చేసింది. ఏ మంత్రివర్గాలు కూడా సమయానికి స్కీమ్స్ అందియలేకపోతున్నారంటే అది గతంలో 10 ఏళ్ళ పాలకం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి పట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి కారణం కేసీఆరే. ఎవరు అవునన్నా కాదన్నా ఒక తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ పెట్టుకొని ఎంతోమంది ప్రజలకు అన్యాయం జరిగింది. ఎవరు అమ్మన్నారండి? రాజేంద్ర నియోజకవర్గంలో కోట్లు విలువైన పొలాలు అమ్మేసిండు. అవి ఎక్కడికి పోయినాయి? వాళ్ళ సొంత కంపెనీస్కి తప్ప వేరే ఎవరికి ఇచ్చిరు? ఆక్షన్ అన్నారు. ఎవరికి తెప్పి ఆక్షన్స్ పెట్టిరు? లోపల వాళ్ళ కంపెనీలే ఈ ఎకరాలు పొలాలు తీసుకుంటారు, డెవలప్మెంట్ చేసుకుంటారు తప్ప సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు చెప్పండి, రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చింది సంవత్సరం, గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. వాస్తవంగా మార్కెట్ అనేది డౌన్ అయింది. ఎందుకు అయిందంటే గత 10 ఏళ్ళలో జరిగినాయి ఒక దాడిలో పెట్టాలంటే ఫస్ట్ జరిగిన తప్పులు తెలుసుకోవాలి. ఆ తప్పులు తెలుసుకొని వాటి సరిదిద్దే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు ఎక్కడ కూడా అన్యాయం జరుగుతలేదు. 100% గత 1 ఇయర్లో మొత్తం సిస్టమేటిక్కి రావడానికి ప్రయత్నిస్తున్నాం. 100% ప్రయత్నించే మేము ఎలక్షన్స్కి ముందుకు పోతాం. Subscribe us and press the bell icon for more interesting updates.